ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. ఫర్ హీ వ్యూస్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ సీస్ ఎవ్రీథింగ్ అండర్ ద హెవెన్స్. జోబ్ చాప్టర్ 28 వర్స్ 24. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సమస్తాన్ని చూడగలడు. ఆయనకు మరుగైనదేదీ లేదు. ఆయనకు అర్థం కానిది, గ్రహించలేనిది లేనే లేదు. ఆయన భూత వర్తమాన భవిష్యత్తులను ఎరిగినటువంటి దేవుడు అని మనము ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ రోజున నీవు నీ జీవితం ఏంటో అని అర్థం కాని స్థితిలో ఉన్నావేమో. ఏం చెయ్యాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలో, ఎలా నీకున్న సమస్యలను ఛేదించి వాటి నుండి బయటపడాలో నీకు తెలియడం లేదేమో. అయితే నీ జీవితాన్ని, నీ సమస్యను దేవునికి అప్పగించు. ఎందుకంటే వాక్యములో చెప్పబడినట్లుగా నీవు చూడలేని వాటిని, ఒక మనుష్యుడు గ్రహించలేని వాటిని దేవుడు చూడగలడు. ఆయనకు ప్రతిదీ తేటగాను ఎంతో సుస్పష్టంగాను కనబడుతుంది. ఈ యొక్క అధ్యాయములో దేవుని యొక్క జ్ఞానమును గురించే అనేకమైన విషయాలున్నాయి. ఈ లోక నిర్మాణము దేవుడు ఎలా చేశాడో ఆశ్చర్యమైనటువంటి సంగతులు దాగి ఉన్నాయి. అయితే ఈరోజు ఈ వాక్యము ఖచ్చితంగా తెలియజేస్తుంది, ఆయన జ్ఞానము మితిలేనిది, ఆయన పరిశీలన అపరిమితమైనదని. మనుష్యులకు అన్ని తెలుసుకోవడం ఎన్నటికీ సాధ్యమయ్యే పని కాదండి. అన్ని విషయాల్లో అందరికీ జ్ఞానం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా కాయిన్కి ఒక్కవైపు మాత్రమే చూడగలుగుతాం. అనగా మన ముందు ఒక రూపాయి కాయిన్ ఉంచి దాని వెనుక భాగంలో ఉన్న విషయాలేంటో చెప్పు అంటే చెప్పగలమా? ఏ ఇయర్లో ఇది చేయబడింది అంటే చెప్పగలమా? చెప్పలేము. పైగా మనమే క్వశ్చన్స్ వేస్తాం, అవతలి వైపు ఏముందో చూపించకుండా ఎలా చెబుతారు అని. అది మన జ్ఞానము, అది మన పరిమితి. కానీ దేవుడి జ్ఞానము దానికి మించినది. ఆయన జ్ఞానము ఎవ్వరూ కలిగిలేనిది. మనకు కనిపించనిది దేవునికి కనిపిస్తుంది. మనము చూడలేనిది ఆయన చూస్తున్నాడు. మనము సగం సగంగా చూస్తుంటే దేవుడు మొత్తంగా చూడగలుగుతున్నాడు. ఒక పిల్లవాని ముందు ఒక ఫజిల్ ఉంచినప్పుడు ముక్కలు ముక్కలుగా ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నప్పుడు ఆ ముక్కల్ని చూసి వానికి ఏమీ అర్థం కాదు. కానీ ఆ ముక్కలన్నీ కలిపితే ఒక బొమ్మ, ఒక ఆకారం వస్తుంది. అప్పుడు గ్రహిస్తాడు ఇది ఒక రూపము అని. మనము కూడా అంతేనండి. మన ముందు ముక్కలు ముక్కలుగా ఉన్న జీవితాన్ని చూసి ఎంతో కంగారు పడిపోతుంటాం. ఏంటి ఈ జీవితం ఇలా ఉంది, ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను అని చాలా మంది అయోమయంలో జీవిస్తూ ఉంటారు. కానీ దాన్ని జాగ్రత్తగా మనం చూస్తే ఆ యొక్క జీవితంలోని ఫజిల్స్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటే మనము చివరకు ఒక అందమైన అద్భుతమైన జీవిత రూపాన్ని చూడగలుగుతాం. అయితే దేవుడు దానిని ఎప్పుడో చూశాడు. నీ అందమైన అద్భుత జీవితాన్ని ఆయన నీవు పుట్టక ముందే చూశాడు. నీ యొక్క ప్రస్తుతాన్ని చూసి నువ్వు భయపడకు. ఇప్పుడు జరుగుతున్న వాటిని చూసి నా జీవితం అయిపోయింది అని నీవు నిర్ణయించుకోకు. దేవునికి నీ భవిష్యత్ ఏంటో తెలుసు. ఆయనకు నీ యొక్క ఆరంభము అంతము రెండూ తెలుసు. ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడితే నీవు సంతోషంగా జీవించగలుగుతావు. నీకు కనబడుతున్నదే చూసి భయపడుతున్నావు, కానీ దేవుడు నీకు దాచి ఉంచినది చూస్తూ సంతోషిస్తున్నాడు. ఒక డాక్టరు ఇంజెక్షన్ చేసేటప్పుడు పిల్లవాడు ఆ యొక్క వేస్తున్న ఇంజెక్షన్ చూసి భయపడుతుంటాడు కదండి. అది నాకు గుచ్చుకుంటుంది, నొప్పి వస్తుంది అని అనుకుంటాడు. కానీ డాక్టర్ ఉద్దేశము ఆ పిల్లవాడిని బాధ పెట్టాలని కాదు, భయపెట్టాలని కానే కాదు కదా. డాక్టరు ఆ యొక్క ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అది తనకొచ్చిన జ్వరము తగ్గిపోతుంది అని తెలుసు కాబట్టే సంతోషంగా నవ్వుకుంటూ ఇంజెక్షన్ చేస్తాడు. నీ జీవితంలో ఈ యొక్క సమయంలో కొన్ని ప్రతికూలతలు, బాధలను చూస్తున్నావు. నీవు వాటిని బాధతోనే భరిస్తున్నావు. నాకే ఎందుకు ఈ సమస్య వచ్చిందని
నీలో నీవే కుమిలిపోతున్నావు. కానీ నీ గురించి సర్వము ఎరిగిన దేవుడు మాత్రం నీ యొక్క పరిస్థితిని చూసి బహుశా చిరునవ్వు నవ్వుతుండొచ్చు. దీని తర్వాత నీకేమి ఇవ్వబోతున్నానో అని నీకు తెలిస్తే నీవు ఏడవవు అని ఆయన మనస్సులో అనుకుంటాడంట. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అన్ని తెలుసు, ఏమీ తెలియదు అని అనుకోవద్దు. ఆయనకు అన్ని తెలుసు. మరి మన జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఆలోచించొద్దు. నీకు మంచి చేయడానికే, నీకు సంతోషాన్ని ఇవ్వడానికే దేవుడు నిర్ణయించుకుని ఉన్నాడు అని మర్చిపోవద్దు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలయ్య, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మా జీవితం ఏంటో అయ్యా మా కళ్ళకు కట్టినట్లుగా తండ్రి మీరు చూపించారు ప్రభా. అవునయ్యా, మాకొచ్చే సమస్యలు తాత్కాలికమైనవని, మా జ్ఞానము తాత్కాలికమైనదని, మా జ్ఞానము పరిమితి గలదని ప్రభా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, బలపరిచారు, ప్రోత్సహించారు అయా. మీ యొక్క కృపచేత తండ్రి మమ్మల్ని ఎంతగానో ఓదార్చారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, మా జీవితంలో ఉన్న సమస్యలను చూసి కృంగిపోతూ నలిగిపోతూ అయా దిక్కుతోచని స్థితిలో చెడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. వారికి ఉన్న రోగము రుగ్మతలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. బలహీనతను కొట్టివేసి మీ యొక్క బలాన్ని దయచేయండి అయా. ఎటువంటి వ్యాధితో అయా మంచాన పడి ఉన్నారో వారిని లేవనెత్తండి. మరణ పడకపై ఉన్న వారిని తండ్రి మీరు లేవనెత్తి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిలో సాక్షిగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య విభేదాలను తొలగించండి. ఆస్తి గొడవలను యేసు నామములో లయపరచండి అయా. మీరే వారి పక్షముగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. శాంతి గల కుటుంబముగా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ఆ కుటుంబాన్ని మీరు నిలవబెట్టుకోండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ప్రమోషన్ విషయంలో సహాయము చేయండి అయా. అదే విధంగా గృహ నిర్మాణ విషయంలో ప్రభా, ఆ యొక్క గృహము వారు నిర్మించుకుంటుండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయం చేయండి ప్రభా. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమును తండ్రి బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని, ఆ మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగత సమస్యలన్నిటి నుంచి కూడా మీరు వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా ప్రభా మీ యొక్క కృప, మీ యొక్క కటాక్షము వారిపై ఉంచండి ప్రభా. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో ప్రభా, ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి తండ్రి రక్షణ లేక ఉన్నారో నాయన, వారికి రక్షణను దయచేయండి తండ్రి. అయా, పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా, వారికి రావాల్సిన ప్రతిఫలమును మీరు వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి ప్రభా. అయా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అదే విధంగా నా ప్రభా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, తారతమ్యాలు, విభేదాలు, అల్లర్లు, గొడవలు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నింపండి. అదే విధంగా నా ప్రభా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయా, వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి తండ్రి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే వారికి తోడై ఉండమని వేడుకుంటున్నాము. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు తండ్రి. అట్టి బలాన్ని, అట్టి శక్తిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఈ రోజున ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిన చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానము అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ
వృద్ధులను, అనాథలను ఆదరించమని, అయా తల్లిదండ్రి లేని వారికి తల్లివై తండ్రివై మీరే వారికి అండగా ఉండమని వేడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.